హిందువులు అత్యంత పవిత్రంగా భావించే బద్రీనాథ్ ఆలయం 10,000కు పైగా అడుగుల ఎత్తులో అందమైన అలకనంద నది ఒడ్డున ఉన్న ఆలయం. ఆ శ్రీ మహావిష్ణువే భూమిపై మొట్టమొదటిసారిగా పాదం మోపిన ప్రదేశం. యుగ యుగాలుగా పూజలు అందుకునే బద్రీనాథ్ ఆలయాన్ని మీకు చూపిస్తా రండి. సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మకరలోచన పాప నిర్మోచన బద్రీనారాయణ 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 హరయ విచ్ఛేదన విలయ సంమూర్ఛన తనుజ దుష్టగణ సంహరణ రణ భీషణ ధర్మ సంస్థాపన ధుర్య నారాయణ. బద్రీనాథ్ చార్ధాముల్లో ఒకటి, అతి ముఖ్యమైనది. విష్ణుమూర్తి కొలువైన ప్రదేశం ఇది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి 10,200 అడుగుల ఎత్తులో అలకనందా నది ఒడ్డున ఉంది. చుట్టూరు అందమైన పర్వతాలు, హిమాలయాలు. ఈ ఆలయాన్ని సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతారు. మిగిలిన 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఆలయం. హరయ విచ్ఛేదన విలయ సంమూర్ఛన తనుజ దుష్టగణ సంహరణ రణ భీషణ ధర్మ సంస్థాపన ధుర్య నారాయణ దురిత సంగ్రాస సంకేశ విశ్లేషణ ప్రబల పరిబంధనం కుటిల నిపుభంజన బద్రీనారాయణ బద్రీనారాయణ. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ లేదా రిషికేశ్కు చేరుకోవాలి. ఇక ఈ యాత్రకి బయలుదేరే ముందు మనం ఆన్లైన్లో ఉత్తరాఖండ్ వారి యొక్క వెబ్సైట్లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతమంది ప్యాసింజర్లు వెళ్తున్నారు, ఏ టైం వెళ్తున్నారు, ఏ డేట్స్లో అక్కడ ఉంటారు అనేది. ఒకవేళ మనకి ఆన్లైన్లో చేసుకోవడం కుదరకపోతే హరిద్వార్లో దిగిన వెంటనే రైల్వే స్టేషన్ పక్కన ఆఫ్లైన్లో కూడా మీ ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ పాస్ ఉంటేనే ఈ టెంపుల్లోకి మిమ్మల్ని అలౌ చేస్తారు. ఇక హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి బస్సులో వెళ్ళొచ్చు. బస్ టికెట్ తెల్లవారుజామున 3 గంటల నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఈ బస్ జర్నీ అనేది చాలా అందమైన కొండల మధ్యలో ఘాట్ రోడ్లో చాలా అందంగా ఉంటుంది. అలాగే చాలా భయంగా కూడా ఉంటుంది. చాలా రిస్క్తో కూడుకున్నది, కానీ చాలా అందంగా ఉంటుంది. మీరు ఈ జర్నీని ఎంజాయ్ చేస్తారు. ఇక బద్రీనాథ్లో మీరు స్టే చేయడానికి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం టెంపుల్కి వెళ్ళి దారి మధ్యలో చాలా హోటల్స్ ఉంటాయి. బడ్జెట్ హోటల్స్ దగ్గర నుంచి స్టార్ హోటల్స్ వరకు మీకు నచ్చిన హోటల్లో మీరు స్టే చేయొచ్చు. రూమ్ కాస్ట్ యావరేజ్న 1,500 to 5,000 బిలోలో ఉంటాయి. ఇక హోటల్ నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దగ్గరికి దర్శనానికి వస్తే చుట్టూరు కొండల మధ్యలో టెంపుల్ కళ్ళు చెదిరిపోయి అంత అందంగా ఉంటుంది. భూలోకంలో విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడా, కొలువై ఉన్నాడా అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. కింద అలకనంద అనేది ఉంటుంది. అలకనంద మీద ఉన్న ఆ బ్రిడ్జిని దాటుకుని మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇక ఈ టెంపుల్కి ప్రవేశించే ముందు తప్తకుండ్ అని ఒకటి ఉంటుంది. అంత కూలింగ్లో, అంత హిమాలయాల మధ్యలో ఆ తప్తకుండ్లో వాటరు చాలా వేడిగా, హాట్గా ఉంటుంది. చాలామంది అక్కడ స్నానం చేసి కానీ కాళ్ళు చేతులు కడుక్కొని కానీ టెంపుల్లోకి వెళ్తారు. ఇక బద్రీనాథ్ ఈ ఆలయ చరిత్ర గురించి చెప్తే శ్రీ మహావిష్ణుడు భూమి మీద మొట్టమొదటిసారిగా పాదం పెట్టిన ప్లేస్. ఈ గుడిని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు గారు నిర్మించారు. పురాణాల ప్రకారం ఇక్కడ విష్ణుమూర్తి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారట. అది చూసిన లక్ష్మీదేవి గారు ఇక్కడికి వచ్చి రేగు చెట్టుగా మారి విష్ణుమూర్తికి ఎండ నుంచి వాన నుంచి రక్షణని కల్పించారు.
ఈ రేగు చెట్టునే సాంస్క్రిట్లో బద్రి అంటారు. అందుకే దీన్ని బద్రీనాథ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తికి ప్రధానమైనవి 108 ఆలయాల్లో అందులో అతి ముఖ్యమైనది ఈ బద్రీనాథ్ ఆలయం. గుడి లోపల మీకు చూపించడానికి కెమెరా అలౌ లేదు కనుక నా దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్ లోపల చూపిస్తాను, చూడండి. సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మకరలోచన పాప నిర్మోచన బద్రీనారాయణ ఈ బద్రీనాథ్ ఆలయం లోపలే చుట్టూరు చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్నీ చూడండి, చాలా అందంగా ఉంటాయి. బద్రీనాథ్ దర్శనం అనంతరం చాలామంది బ్రహ్మకపాలం ఈ పక్కనే ఉంటుంది, అక్కడికి అందరూ వెళ్తారు. అక్కడ మన పితృదేవతలకి తర్పణం అర్పిస్తాం. పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ అక్కడ చేస్తారు. అక్కడ చేస్తే మన పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందుతుంది అని, అది అక్కడ వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని పురాణాల ప్రకారం నమ్మకం. చూసారు కదా బద్రీనాథ్ గురించి పూర్తిగా. అందరూ ఈ ఆలయాన్ని దర్శించండి, తరించండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మకరలోచన పాప నిర్మోచన బద్రీనారాయణ 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 అనయ విచ్ఛేదన వినయ సంమూర్ఛన తనుజ దుష్టగణ సంహరణ రణభీషణ ధర్మ సంస్థాపన ధుర్య నారాయణ దురిత సంత్రాస సంకేశ విశ్లేషణ ప్రబల బలిబంధనం కుటిల నిపుభంజన బద్రీనారాయణ బద్రీనారాయణ సంకర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విభుత పరితోషణ చక్రకర భూషణ పద్మకరలోచన పాప నిర్మోచన